నంద్యాల జిల్లా సీతారామపురం గ్రామంలో దారుణ హత్య జరిగింది. మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి అనుచరుడు సుబ్బరాయుడు తన ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి రాళ్లతో దాడి చేశారు. అనంతరం కత్తులతో నరికి అక్కడి నుండి పరారయ్యారు. తీవ్ర గాయాలైన సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. సుబ్బరాయుడు భార్యకు గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పోలీసులు సీతారామపురంలో మోహరించారు. నిందితులకు నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరు ఉన్నారు? నేను నా మొగుడే ఉండేది. నేను బయట పడుకునే మంచి ఇంట్లో పడుకోండి అనుకుంటే మా ఊళ్ళన్నీ నేను చెప్తానని ఈ మాట సినిమా తిరగలేదు కదా, మేము తనకే తిరగలేదు కదా అని వాడు ఉన్నాడు. తిన్నాక మా ఊరేళ్ళు నన్ను ఉడికిచ్చినాను. ఆయన ఈడొక్కి ఆడెక్కి అంతా మా ఊరెళ్ళే. ఏం పొలం విషయాలు ఏమైనా తగాదాలు ఉన్నాయి మీకు? ఏం లేవు. పొలము వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ పొలాలు లేవు, ఏం లేవు. మాకు వాళ్ళకి వెళ్ళినైనా ఓట్ల గురించే. ఏం జరిగిందా? ఓటేసినందుకు మా నేరం సార్, ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష. అంటే ఏం చేయాలి? 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి రాళ్లతో ఇది సావలే సంపదే, నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో పోయినా, నేను నన్ను ఎవరు ఇక్కలేదు, నేను గుండను, నాకు విరోధం చేస్తారా మీరు అని రాత్రితో బండతో 3 వారు 40 సావలే అని కొట్టాను. ముగ్గురు సార్ మొత్తం 30 మంది.